ఎస్ సార్. ముఖ్యంగా మహిళా సాధికారత అంటోంది, మహిళలకు చాలా చాలా మేలు కలిగించేటువంటి వ్యవహారం ఇది అంటోంది. అంటే ఈ డీల్ మన దేశానికి సంబంధించినంత వరకు కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఎంతవరకు ఉపయుక్తం అవుతుందంటారు మహిళలకు సంబంధించి, కానీ వాళ్ళ యాంగిల్ నుంచి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు మనకు మహిళల పార్టిసిపేషన్ పెరిగింది. ఏది శ్రామిక శక్తిలో గతంలో 11 to 12, 13, 14% ఉండేది మహిళల పార్టిసిపేషన్ శ్రామిక శక్తిలో. కానీ ఇవాళ దరిదాపు 33% పెరిగింది ఇండియాలో మహిళల శక్తి. అంటే శ్రామిక శక్తి పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా పనిచేస్తున్నారు అంటే స్వతహాగా ఉన్నటువంటి వృత్తులు, గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా స్వతహాగా ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకుండా, సర్వీస్ సెక్టర్, ఐటీ కానీ ఇటువంటివి కాకుండా ఇవాళ అనేక చేతి వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి అనేక ఎఫిషియన్సీ ఉన్నాయి. పెయింటింగ్స్ వచ్చు, లేకపోతే కుట్టుడు వచ్చు, అల్లకం వచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ అన్నిటికి కూడా ఇవాళ బ్రిటన్ 0 టారిఫ్ తోటి మీరు ఎక్స్పోర్ట్ చేయండి అన్నారు. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మేము అసలే వేయం, 99% వేయమన్నారు. ఈ అగ్రిమెంట్లో 99% టారిఫ్ వేయమన్నారు. అంటే అర్థం ఏమిటి? 1% అంటే నామినల్, అంటే దరిదాపు 0 టారిఫ్ దిగుమతి చేసుకున్నట్టే మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళ దిగుమతి చేసుకోవటం వల్ల వాళ్ళ కన్జ్యూమర్స్ చీప్గా లభిస్తాయి టారిఫ్ ఎత్తేయటం వల్ల. రెండోది మన ఎగుమతులు పెరిగి మన వాళ్ళకు ఉపాధి పెరుగుతుంది. కాబట్టి మహిళలకు, మా వృత్తుల్లో చేసేటువంటి మహిళలకు ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ మహిళలకు ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్నాళ్ళంది ఇటువంటి వాటికి ఇంటర్నేషనల్ మార్కెట్ లేదు. అంటే వాళ్ళు చేసే ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటే మంచి ఆదాయాలు వస్తాయి మహిళలకు. ఈ దేశంలో అమ్ముకోవాలంటే అంతగా లేవు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా మహిళల ఆదాయాలు పెరుగుతాయి. కాబట్టి మహిళలకు ఖచ్చితంగా అడ్వాంటేజ్. మహిళల ఆదాయం పెరగటం వల్ల ఇక్కడ పురుష మహిళల యొక్క తేడాలు కూడా తగ్గుతాయి అనేది వాళ్ళ అంచనా. అంటే ఈక్విటీ పెరుగుతుంది అనేది, ఆదాయాల మహిళలు కూడా పెరిగితే ఇద్దరి మధ్య ఈక్విటీ పెరుగుతుంది అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. అంటే పురుష స్త్రీ సమానత్వం పెరుగుతుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రిడిక్షన్. ఎస్ సార్. అండ్ సార్, ఇది ఒక కీలక మైలురాయి, ఒక కీలక ముందడుగ్గా మనం భావిస్తే దీనికి సంబంధించి అంటే మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఇండియా యొక్క వాణిజ్య పరిస్థితి, అలాగే ఇతర కంట్రీస్తో వ్యవహరిస్తున్న తీరు అంతా గమనించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదొక మార్గదర్శకంగా నిలిచేటువంటి డీల్గా భావించవచ్చా? మిగతా కంట్రీస్ కూడా ఇండియాతో మనం ఈ టైప్ ఆఫ్ ఒప్పందాలు పెట్టుకుంటే బాగుంటుంది, టారిఫ్ల విషయంలో కావచ్చు, ట్యాక్సెస్ల విషయంలో కావచ్చు, ఇదొక మేలు కలయికలాగా ఉంటుంది అని భావించి మిగతా చాలా కంట్రీస్ కూడా ఈ దారిలో వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? అంటే ఇండియా దౌత్య ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందంటారా? అసలు మనలాంటి వెనకబడ దేశాలన్నింటినీ ప్రపంచీకరణలోకి లాగడానికి 1991లో ఘాటు ఒప్పందం మీద మనం సంతకం పెట్టాం. మనల్ని బలవంతం చేస్తే దేశవ్యాప్తంగా అనేక రైతు ఉద్యమాలు నడిచినాయి పెట్టొద్దని, అయినా పెట్టాం. ఏంటి ఆనాడు అమెరికా చెప్పింది, లేదా డెవలప్డ్ కంట్రీస్ చెప్పింది, ఇప్పుడున్న G7 కంట్రీస్ చెప్పింది, ఈ టారిఫ్లు ఎక్కువ ఉండటం వల్ల బ్యారియర్స్ అంటే అడ్డంకులు సృష్టిస్తుంది. ఈ బ్యారియర్స్ మినిమం లెవెల్కు తీసుకుపోతే ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి. అన్ని దేశాల ఎగుమతులు దిగుమతులు పెరిగితే అన్ని దేశాల జీడిపి గ్రోత్ రేటు పెరుగుతుంది, ప్రపంచ గ్రోత్ రేటు పెరుగుతుందని ఆనాడు మనకు చెప్పినటువంటి సుభాషితాలు. కానీ అన్ని దేశాల్లో డెవలప్ అయ్యి ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ వచ్చేవరకల్లా ఇప్పుడు టారిఫ్లు పెంచుతాం అంటున్నారు. దాంట్లో అమెరికా నాయకుడు దాంట్లో పెంచడానికి. మిగతా దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి అమెరికా చేస్తున్నటువంటి దానికి. ఎందుకు అమెరికాకి ఆసక్తి ఉంది అంటే $30 trillion తోటి నెంబర్ 1 ఎకానమీ ఉంది. తర్వాత వాళ్ళు అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ దేశంలో కన్జంప్షన్కు అవకాశం కల్పిస్తారు. వాళ్ళదంతా కూడా తయారీ రంగం లేదు వాళ్ళకు, ఆయుధాలు తప్ప. కాబట్టి సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి తయారీ రంగం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ దిగుమతుల మీద టారిఫ్ వేస్తారని బెదిరిస్తుంది. అప్పుడేమో టారిఫ్లు ఎత్తేయాలి, మినిమైజ్ చేయాలి, తర్వాత ఫ్రీ ట్రేడ్ ఉండాలి, వరల్డ్ ట్రేడ్ పెరగాలి, అన్ని జీడిపిలు పెరగాలి అప్పుడు చెప్పింది. ఇప్పుడేమో ఇట్లా రివర్స్లో చెప్తుంది. కాబట్టి వాళ్ళ అన్ని దేశాలు కూడా ఉత్సాహంగా ఉంటాయి. ఏది టారిఫ్లు తగ్గించుకొని రేషనల్గా. ఒక దేశం ఇంకో దేశం నష్టపోవాలని కోరుకో. ఎందుకంటే ఒక్కొక్కసారి నష్టపోతే ప్రొటెక్షన్స్ ఫాలో కావాల్సి వస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్కు గత ఏడాదిగా చైనా నుంచి ఉక్కు దిగుమతులు చేస్తే మాకు టాటా స్టీల్ కానీ, JSW స్టీల్ కానీ, SR స్టీల్స్ కానీ ఇటువంటి 60 కంపెనీలు గొడవ పెడుతున్నాయి. మేము ఆ ధరకు మేము అమ్మలేకపోతున్నాం, మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చైనా నుంచి వచ్చేటువంటి స్టీల్ మీద టారిఫ్లు పెంచండి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక 3 నెలల కింద 12% పెంచింది. ఎందుకు పెంచిందంటే మన ఉక్కు ఫ్యాక్టరీల ప్రొటెక్షన్ కొరకు.
అట్లా ఇతర అన్ని దేశాలు కూడా కొన్ని ప్రొటెక్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడుకోవటానికి. అటువంటివి జరుగుతుంటాయి. కానీ యావరేజ్ టారిఫ్స్ వాల్యూ అయితే తగ్గాల్సిన అవసరం ఉంది. తగ్గితేనే ఇవాళ ఒక దేశం స్పెషలైజ్ చేస్తే ఆ దేశంలో అమ్ముకోవడం కష్టం. ఇప్పుడు మనం చెప్పల్స్ బాగా ఉత్పత్తి చేస్తున్నాం. చెప్పల్స్ని ఇండియాలోనే తొడుక్కోవాలంటే అమ్ముడు పోవు. కాబట్టి ఇతర దేశాలకు, అందుకని బ్రిటన్కు ఎగుమతి చేసే దాంట్లో ఇది కూడా ప్రియారిటీ లిస్ట్లో ఉంది. ఏది ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే చెప్పల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఎస్ సార్, ఫైనల్గా అంటే ఎటువంటి క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది? ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రతి వస్తువుకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎలా అయితే బెటర్? అంటే ఇండియా ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు పర్టికులర్గా డెవలప్డ్ కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. చాలా మాటలు మన మామిడి పండ్లని రిజెక్ట్ చేశారు, ఎందుకంటే బంద్ చేసి పండ పెడుతున్నామని. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కు బాగా ఎక్కువ విష పదార్థాలు వేసి పెంచుతున్నామని, ఇట్లా రకరకాలైన రిజెక్ట్స్ కావటం జరిగింది. కాబట్టి ఒకసారి మన బ్రాండ్ వాల్యూ పోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్ని దేశాలు అనుమానిస్తాయి ఇండియా నుంచి వచ్చేటువంటి క్వాలిటీ కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయటం అంటే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేయటం కాదు, మొత్తం ఇండస్ట్రియలిస్టులు ఎక్స్పోర్ట్ చేస్తారు, అగ్రికల్చర్లు ఎక్స్పోర్ట్ చేస్తారు, మందరు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే కష్టమైంది. ఇప్పుడు ఉదాహరణకు టాటా ఇండస్ట్రీ ఉంది. టాటాకు 120 కంట్రీస్లో ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి, రకరకాల వస్తువులు. తర్వాత 150 కంట్రీస్లో మార్కెటింగ్ ఉంది. ఇవాళ టాటా బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్, అవునండి, ఇండియన్ బ్రాండ్. దానికి అమోఘమైన క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఈ దేశం నుంచి పోయేటువంటి ఏ ప్రొడక్ట్ అయినా అట్లా భారతదేశం నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్ అటువంటి బ్రాండ్, ఇండియన్ బ్రాండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ అయితే ఒక బ్రిటన్లే కాదు కొనటం, అన్ని దేశాలు కూడా కావాలని అడుగుతాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా బజారుకి పోయి ఏదైనా ఒక వస్తువు ఇది నాణ్యమైనటువంటి వస్తువు కాదు కొనుక్కొచ్చిన తర్వాత ఇది కాదంటే మళ్ళీ ఆ దుకాణం పోము కదా. అదే పరిస్థితి. ఒకసారి అది క్వాలిటీ లేదు అంటే మళ్ళీ మన దేశం నుంచి వచ్చే డిమాండ్ తగ్గిపోయింది.